హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డీజీఎస్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. లైక్తో పాటు హైప్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఈ రోజు వీడియో వచ్చేసి నిన్నటి వీడియో కంటిన్యూషన్ వీడియోనండి. గృహప్రవేశం పార్ట్ 2 వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. కింద ఫ్లోర్ వరకు మొత్తం క్లీనింగ్ అయిపోయాయి కదా. ఇంకా సెకండ్ ఫ్లోర్ అయితే కరెంట్ వర్క్ అలా జరుగుతూనే ఉంది. ఇంకా సర్లే అండి, థర్డ్ ఫ్లోర్లో కూడా రూమ్ అయితే ఉందండి. ఆ రూమ్కి గడప గ్రానైట్ అయినప్పటికీ కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టాలన్నారనేసి పైకి వచ్చి అక్కడ కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టేశాము. సో ఇంకా కింద అయితే మొత్తం నీట్గా క్లీన్ అయిపోయిందండి. ఇప్పుడైతే లోపల సింపుల్గా డెకరేషన్ అయితే స్టార్ట్ చేశారు. మా ఫ్రెండ్ వాళ్ళ అక్క అయితే వచ్చారు. సో వాళ్ళ అక్క వచ్చిన తర్వాత ఇక్కడ టీవీ కార్నర్ ఉంది కదా, అక్కడ వచ్చేసి బిందెలు అయితే పెట్టారండి. ఆ బిందెల చుట్టూతా కూడా ఇలా ఫ్లవర్స్తో అయితే డెకరేషన్ చేద్దాము. మధ్యలో చిన్నది రాధాకృష్ణుల బొమ్మ ఉంది, ఆ బొమ్మ పెడితే మంచి లుక్ వస్తుంది ఈ ప్లేస్లో అనేసి అయితే ఆ అక్క చెప్పారండి. సో ఇంకా అక్క అయితే బిందెలు తీసుకొచ్చారు కదా. ఇంకా పూల డెకరేషన్ ఆల్రెడీ బయట జరుగుతుంది కదా, ఆ పూలన్నీ తీసుకుని ఇలా బిందెల చుట్టూతా కూడా మాకు వచ్చినట్టుగా ఏదో అలా డెకరేషన్ ఆంటీ అక్క చేస్తున్నారు. సో ఇంకా డెకరేషన్ చేసిన తర్వాత పైన కూడా బిందులకి ఫ్లవర్స్ కడితే బాగుంటుంది కదా, ఇలాగ పూల దండలు ఉన్నాయి కదా అన్నట్టుగా బంతిపూల దండలు అయితే ఇలా కట్టారండి. కట్టిన తర్వాత ఇంకా ఏదో వెల్తిగా లోటుగా అనిపించింది. మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య వచ్చి చెప్పాడు, బిందెలు నిండుగా వాటర్ పట్టండి, పట్టిన తర్వాత వాటిలో రోజెస్ ఉన్నాయి కదా, రోజెస్ చామంతి పూలు కానీ బంతి పూలు కానీ వేసి డెకరేషన్ చేయండి, అప్పుడు చూడడానికి చాలా బాగుంటుందని అయితే చెప్పారు. సో అలాగే మా ఫ్రెండ్ వాళ్ళ సీన్ అన్నయ్య అయితే ఈవెంట్స్ కూడా చేస్తున్నారండి. సో నార్మల్గా ఎప్పటి నుంచో కూడా వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఏ ఫంక్షన్స్కి అయినా సరే ఆ అన్నే ఫుడ్ కానీ డెకరేషన్ కానీ అన్నీ ఇంకా ఏ ఫంక్షన్కి సంబంధించిన అవన్నీ కూడా అన్నే చూసుకుంటారు. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ చాలా పెద్దదండి. వాళ్ళ నాన్నమ్మ గారికి 4 అమ్మాయిలు 4 అబ్బాయిలు అన్నమాట. వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవలు అందరి ఫంక్షన్స్కి కూడా శ్రీనన్నయ్య అయితే మొత్తం అంతా చూసుకుంటారండి. ఇంక ఇంటి పక్క వాళ్ళకి ఏమైనా ఫంక్షన్స్ అవుతున్నా కూడా ఫుడ్ పురమాయించాలన్నా డెకరేషన్ పురమాయించాలన్నా కూడా అన్నీ చేస్తారు. ఇంకా అలా కాకుండా ఈసారి అయితే ఈవెంట్స్ చేయడం అయితే స్టార్ట్ చేశారండి. సో ఏ ఫంక్షన్ అయినా సరే, బర్త్డే ఫంక్షనే కానీ, మ్యారేజ్ ఫంక్షన్, ఎంగేజ్మెంట్ ఇలా దేనికైనా సరే చాలా తక్కువ బడ్జెట్లో పురమాయిస్తున్నారండి ప్రతిదీ కూడాని. ఇంకా ఫుడ్ ఏంటి మంచి క్వాలిటీతో, డెకరేషన్ ఇలాంటివన్నీ కూడా మనకి మంచి క్వాలిటీ వస్తుంది. కాస్ట్ కూడా చాలా తక్కువగా అయితే పురమాయిస్తున్నారు. మాచవరంలో ఈ అన్న అయితే చాలా మందికి తెలుస్తుంది, ఎందుకంటే వీళ్ళ నాన్నగారు మాస్టర్ అనమాట. వెంటారెడ్డి మాస్టర్ గారు అబ్బాయి, అంటే తెలియని వాళ్ళు అయితే ఎవరు ఉండరండి. సో ఇంకా ఏ ఫంక్షన్స్కి అయినా సరే చాలా వరకు ఈ అన్ననే కాంటాక్ట్ అవుతారన్నమాట. ఈ గృహప్రవేశానికి కూడా మొత్తం డెకరేషన్ ఏంటి, వంటలు ఏంటి అన్నీ కూడా అన్నే పురమాయించారండి. సో ఆ రోజు ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. హౌస్ అంతా కూడా చాలా నీట్గా పూలతో డెకరేషన్ అయితే చేశారు. సో అవన్నీ చూసిన తర్వాత ఎందుకు నాకు ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను, అందుకే చెప్తున్నానండి. చూసారు కదా, ఇక్కడైతే బిందులు అవన్నీ కూడా డెకరేషన్ అయితే చేసేసారండి. సో ఇక్కడ వచ్చేసి పొయ్యిలు పెడతారు కదా ఈవినింగ్ పాలు పొంగించడానికి. ఆ పొయ్యిలు పెట్టినప్పుడు చాలామందికి కింద టైల్స్ డ్యామేజ్ అయిపోతున్నాయండి. నెక్స్ట్ వెనకాల కబోర్డ్స్ ఇవన్నీ కూడా వర్క్ చేయించేసిన వాళ్ళు కబోర్డ్స్ అన్నీ కూడా 3 రోజులు మంట వలన పొగ పట్టేసి మొత్తం వేడికి అన్నీ కూడా ఇదైపోతున్నాయండి. అలా అవ్వకుండా చాలా బాగా ప్లాన్ చేశారండి. సో మొత్తం కిందనంతా కూడా టైల్స్ సర్ది పెట్టేసి టైల్స్ పైన ఇసుక వేసి ఇసుక పైన మళ్ళీ టైల్స్ పెట్టి వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా కూడా అంటే కబోర్డ్స్ డ్యామేజ్ అవ్వకుండా అట్ట బాక్సులు కింద ఉంటాయి కదా అట్టపెట్లు, నెక్స్ట్ ఈ కబోర్డ్స్ చేయడానికి తెచ్చిన సీట్స్ ఉంటాయి కదండి అట్టవి అవన్నీ పెట్టేశారండి. తర్వాత 3 రోజులు ఆ పొయ్యి అంతా మండినప్పటికీ కూడా ఇంత కూడా గొచ్చు కానీ కబోర్డ్స్ కానీ ఏవి డ్యామేజ్ అవ్వలేదండి. సో తర్వాత కూడా నేను వెళ్ళి చూశాను కదా, బాగా చేశారనిపించింది. సో అలాగే ఇక్కడ కటిన్స్కి బదులు ఇప్పుడు ఇవి వేస్తున్నారు కదా, ఇవి కూడా భలే ఉన్నాయండి. ఇప్పుడే బిగిస్తున్నాడు ఈ అబ్బాయి వచ్చి మొత్తం ఏ రూమ్కి డిజైన్ సంబంధించి ఆ రూమ్కి ఆ కలర్స్తో అయితే డిజైన్ చేసి తెచ్చారు. సో అవి కూడా శ్రీనన్ను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారన్నమాట. ఇలా హౌసెస్కి ఏమైనా కావాల్సినవి కూడా చేస్తారండి, ఇలా ఈవెంట్సే కాదు. సో ఫైనల్గా హౌస్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. ఇప్పుడు టైం వచ్చి 7 అయ్యిందండి. మొత్తం హౌస్ అంతా కూడా లైటింగ్తో పూల డెకరేషన్తో చేసేసి నీట్గా క్లీన్ చేసి తాళాలు అయితే వేసేసామండి. ఇంకా 9:30 ఆ టైంకి గృహప్రవేశం మంచి కదా, అప్పటి వరకు ఎవ్వరు కూడా హౌస్లోకి అయితే వెళ్ళకూడదండి. సో చూసారు కదా మొత్తం అంతా కూడా ఎంత బాగా కనిపిస్తుందో. ఇప్పుడు కట్ చేస్తే టైం వచ్చేసి 8:30 అయ్యిందండి. సో ఇంటి దగ్గర నుంచి ఇప్పుడైతే ఊరేగింపుగా కొత్త హౌస్కి అయితే వెళ్తాము కదా. నేను నిన్నటి వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను కదండి, ఈ బుట్టల్లో బియ్యం పోసి బట్టలు పెట్టి అలాగే కావుళ్ళు అనేసి, ఒకటి మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారి కావిడి, ఇంకొకటి వాళ్ళ వదిన వాళ్ళ కావిడి అండి. అంటే ఇద్దరికి పుట్టింటి నుంచి కావిళ్ళు వస్తాయి కదా అవి మాట.
ఈ కావిడిని వాళ్ళ ఇంటి చాకళ్ళు అయితే మోసుకొని కొత్తింట్లోకి గృహప్రవేశం అయిన తర్వాత ఈ కావిళ్ళు అడుగు పెట్టాలండి. సో ఇక్కడ వచ్చారు కదా ఇద్దరు చాకల వాళ్ళు, వీళ్ళకి కూడా ఈ కావిళ్ళు తీసుకొచ్చినందుకు 1000 1500 ఇవ్వాలంటండి. సో చూసారు కదా కావిళ్ళకైతే వీళ్ళు సారీస్ పెట్టిన బట్టలన్నీ కూడా కావిళ్ళ పైన వేస్తున్నారు. ఇప్పుడైతే ఊరేగింపుగా అందరము కూడా వాళ్ళ పాతింటి నుంచి కొత్తింటికి అయితే వెళ్తున్నామండి. ఫస్ట్ అమ్మవారి టెంపుల్కి వెళ్ళి అక్కడ కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత ఊరేగింపుగా కొత్త హౌస్ కూడా వచ్చేసాము. ఇంకా టైం ఉందని వెయిట్ చేస్తున్నారు. మా ఫ్రెండ్ వాళ్ళ వదిన చేతిలో అగ్నిగుండం ఉంది కదా, అది పాతింటి దగ్గర అయితే రాజేసుకు రావాలండి. మొత్తం దీంతోటే ఊరేగింపుగా కొత్తింటికి అయితే రావాలి. పొయ్యి కూడా అగ్నిగుండంతో వెలిగించాలి. అది అసలు కొండెక్కకుండా అలా కర్పూరం బిళ్ళలు వేసుకుంటూనే ఉండాలండి. ముందుగా దూడతో ఉన్న ఆవునైతే దాటిస్తారు. ఆ ఆవు బాగానే ఎక్కిందండి. కొన్ని ఆవులు బెదిరిపోతూ ఉంటాయి కదా, ఆ ఆవు హౌస్ లోపల మొత్తం అంతా తిరిగి బయటకు వచ్చిన తర్వాత గుమ్మం ముందు గుమ్మడికాయనైతే కర్పూరం వెలిగించి ఇంటి యజమాని కొట్టాలండి. అలా బలిహారం ఇవ్వాలి. ఇచ్చిన తర్వాతన సింహద్వారం దగ్గర కొబ్బరికాయ అయితే కొట్టాలండి. కొట్టిన తర్వాత ఇంటి యజమాని దంపతులు అయితే నూతన గృహంలోకి అడుగు పెడతారు. వారి వెనుకతలి ఇంటి ఆడబడుచు కలుబొట్టు అడుగు పెడద్దండి. వాళ్ళ తరువాత మిగతా ముత్తైదులు బిందెలు ఎత్తుకున్న ఆడబడుచులు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇంట్లో కూడా అడుగు పెట్టాలన్నమాట. సో ఆ విధంగా గృహప్రవేశం అన్నది చేస్తారు. తరువాత ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో పొయ్యి అయితే సర్దిస్తున్నారండి ఇక్కడ పూజారి గారు. సో ఇక్కడ చూసారు కదా, 3 ఇటుకలు చొప్పున 9 ఇటుకలు పెట్టి 2 పొయ్యిలు అయితే ఏర్పాటు చేశారు. ఇప్పుడు పొయ్యి దగ్గర పూజ కూడా ఇంటి యజమానురాలే చెయ్యాలంటండి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు కదండి. చాలా మంది ఈ మధ్య కాలంలో ఈ పూజ అంతా కూడా ఆడబడుచు చేపిస్తున్నారు. కానీ మా సైడ్ పూజారి గారు ఏంటంటే ఇంటి యజమానురాలే నిత్యం ఆ ఇంట్లో ఉండి వంట చేసే ఆమె పొయ్యి దగ్గర పూజ అయితే చెయ్యాలి. ఆ పొయ్యిలో అగ్ని రాజేసేది ఇంటి ఆడబడుచు చేత రాజేయించాలి. అది కూడా ఇద్దరు చేతుల మీదుగా చెయ్యాలన్నట్టుగా ఈయనైతే చాలా వివరంగా చెప్పారండి. అలాగే గుమ్మం దగ్గర దీపాలు పెడుతున్నారు ఈ మధ్య కాలంలో. అలా అసలు దీపాలు పెట్టకూడదంటండి. మనం హౌస్లోకి అడుగు పెట్టిన తరువాతనే ధాన్యం వేసి ప్రతి గుమ్మం దగ్గర కొబ్బరికాయ అయితే కొట్టాలంట. ఆ దీపాలన్నవి కూడా చాలా మంది హౌస్లోకి అడుగు పెట్టకముందే ఎవరికొల్ని ముందుగానే వెలిగించేమంటున్నారంటండి. అలా అసలు ముందుగా దీపారాధన అన్నది చేయకూడదు. మనం ముందుగా పొయ్యిలో అగ్ని రాజేసేంత వరకు ఇంట్లో ఎటువంటి దీపారాధన చేయకూడదంటండి. ఇదే ముహూర్తం అంట. ఇక్కడ మంచి అవ్వకుండా దీపాలు ఎలా వెలిగిస్తారని అయితే పూజారి గారు అడిగారండి. కానీ కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే ఈ మధ్య కాలంలో గృహప్రవేశం చెయ్యక ముందుగానే హౌస్ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా గృహప్రవేశానికి ఒక 1/2 అవర్ ముందుగా ఎవరికొళ్ళు ఇంట్లోకి వెళ్ళి ధాన్యం వేసి దీపాలు అయితే వెలిగించి వస్తున్నారంటండి. అలా అసలు వెలిగించకూడదని పూజారి గారు చాలా వివరంగా అయితే చెప్పారు. దంపతులు ఇద్దరు ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత ప్రతి గుమ్మం దగ్గర కూడా ధాన్యం వేసి కొబ్బరికాయ కొడతారు కదండి. అలా ధాన్యం వేయటం వలన ఆ ఇంట్లో తిండికి లోటు ఉండదంటండి. అంతేకాని గృహప్రవేశానికి ముందుగానే ధాన్యం వేసి దీపాలు అయితే పెట్టకూడదంటండి. గృహప్రవేశం అంటే గృహంలోకి అడుగు పెట్టడమే మంచి కాదండి. అడుగు పెట్టిన తర్వాత అగ్ని రాజేయటం కాడ్నుంచి పూజలు చేయటం వరకు ప్రతిదీ కూడా అనేక దేవతల నుండి దీవెనలు పొందడానికి అయితే చేస్తారండి. అలాగే ఇంటిని రక్షించి సానుకూల శక్తులతో నింపడానికి నిర్వసించే పవిత్రమైన కార్యం అంటండి ఈ గృహప్రవేశం అన్నది. దాన్ని ఎవరో ఏదో చెప్పారని ఏదో ఇష్టం వచ్చినట్టు గృహప్రవేశానికి ముందుగానే వెళ్ళి అవి ఇవి చేసి నెక్స్ట్ గృహప్రవేశం టైంకి పూర్వం నుంచి ఉన్న ఆచారాలన్నీ పక్కన పెట్టి అవి పట్టుకెళ్తే మంచిది, ఇవి పట్టుకెళ్తే మంచిదని నానా రకాలే అండి. అందరూ అన్ని రకాలుగా చెప్తున్నారు. అవి ఏమీ కాదు. ఈ పూర్వం నుంచి ఉన్నవన్నీ చేయాలి. ఈ గుమ్మడికాయ కొట్టడం వల్ల మనకున్న దిష్టి దోషాలు అన్నీ పోతాయంటండి. పూర్వీకులు ఇవన్నీ ఎందుకు పెట్టారు, అవన్నీ మన మంచి గురించే పెట్టారు. ఇప్పుడు పెట్టేవి ఎక్కువైపోతున్నాయండి. పూజారి గారు అయితే వాటన్నింటి గురించి చెప్పారు. సో మనకి హౌస్ కట్టుకుంటున్నామంటే చాలామంది కళ్ళు పడతాయి కదండి. అంటే ప్రతి ఒక్కరూ చూడడానికి వస్తారు. చెడ్డగా అనుకునే వాళ్ళు ఉంటారు, మంచిగా అనుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఎంత డబ్బు అయిపోయిందో ఎంత హౌస్ కట్టేసుకున్నారు ఏదో అది ఇది అంటూ ఉంటారు. కొంతమంది చాలా బాగుంది అని మంచిగా కూడా అనుకునే వాళ్ళు ఉంటారు. ఆ దోషాలన్నీ పోయి అక్కడితో మనకున్న కీడు పోవాలని అంటండి ఆ మంచి గుమ్మడికాయ అన్నది కొట్టిస్తారంట. సో అది కూడా పూజారి గారు అయితే చెప్పారండి. ఇక్కడ చూసారు కదా, పూజ అంతా అయిన తర్వాత కరెక్ట్గా మంచి టైంకి వదిని ఆడబడుచులు ఇద్దరి చేతుల మీదుగా పొయ్యిల్లో అగ్ని అయితే వేపిస్తున్నారండి. ఆ తర్వాత పాలు పెట్టి పొంగించడం మిగతాదంతా కూడా ఇంటి ఆడబడుచు చెయ్యాలంటే వేసే మొత్తం వెయ్యి కొంచెం ఉండిచ్చు అంతే లాస్ట్లో వేయడానికి మొత్తం వేసి నూక వేపాలి కదా.
లోపల పొయ్యి రాజేసిన తర్వాత బయటన గ్యాస్ పెట్టి ఇక్కడ అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం అయితే చేస్తున్నామండి. అంటే ఒక పొయ్యి మీద పాలు పొంగిస్తారు. పాలు పొంగిన తర్వాత పరమాన్నం వండేదాకా టైం పడుద్ది. నెక్స్ట్ ఇంకొక పక్క అయితే గుగ్గిలు ఉడికిస్తారు కదా! గుగ్గిలు ఉడికిన తర్వాత మళ్ళీ కంద కూడా ఉడికిస్తారండి. సో, ఇంకా పొయ్యి అయితే ఖాళీ ఉండదు. మనం పూజ అవతుల్లోకి నైవేద్యం కోసం ప్రసాదం అయితే ఇవ్వాలి కదా! సో, ఆ ప్రసాదాన్ని అయితే ఇక్కడ ఆంటీ నేను ప్రిపేర్ చేస్తున్నాము. వెనకాల సందులో స్టవ్ పెట్టేసుకుని. సో, ముందుగా నేతిలో ఎర్ర నూక అంటే గోధుమ నూకని బాగా దోరగా వేపేసిన తర్వాత ఒక పక్క బెల్లం పాకం పెట్టేసామండి. ఒక పక్క గ్లాసుకు 2 గ్లాసుల చొప్పున వాటర్ వేసేసి కుక్కర్‌లో నూకనైతే ఉడికించేసాము. ఒక పక్క నూక ఉడికిపోయింది. ఒక పక్క బెల్లం కూడా పాకం వచ్చేసిందండి. బెల్లంని వడపోసేసిన తర్వాత అందులో ముందుగా ఉడికించుకున్న ఈ ఎర్ర నూక అంటే గోధుమ నూకని వేసేసి బాగా కలుపుకొని బాగా ఉడికించుకోవాలండి. నూక ఎప్పుడు కూడా మనం ముందుగా కుక్కర్‌లో అయినా నార్మల్‌గా అయినా బాగా మెత్తగా ఉడికించేసుకున్నట్లయితే నెక్స్ట్ ఇంక బెల్లం పాకంలో ఏసిన తర్వాత నూక ఇంకా ఉడకదండి, గట్టిపడద్ది కానియండి. అందుకే ముందుగానే నూక అన్నది ఉడికించుకోవాలి. తరువాత ఆ బెల్లం పాకం కూడా తీగ పాకం పడతాం కాబట్టి బాగా జిగురొచ్చి మంచి టేస్ట్‌గా ఉంటదండి. ఇలా మనం నూకని పాకంలో ఏసి ఉడికించేటప్పుడు మధ్య మధ్యలో నెయ్యి వేస్తూ ఉండాలండి. ఎంత నెయ్యేస్తే అంత టేస్ట్‌గా అయితే ఉంటది. కానీ అన్నవరాన్నయితే ఎర్రనూక ప్రసాదం ఇదే పెడతారు కదండీ నైవేద్యం కింద. మనకి ఇచ్చిన ప్రసాదం కూడా ఇవే కొనుక్కు తెచ్చుకుంటాం కదా! కానీ సత్యనారాయణ స్వామి వ్రతం ఇంట్లో చేసుకునే వాళ్ళు గోధుమ రవ్వతో చేస్తున్నారండి. ఇది గోధుమ నూక కదా, ఎర్ర నూక. బొంబాయి రవ్వ అంటాం కదా, దాంతో అయితే చేస్తున్నారండి. మొన్న వైజాగ్‌లో రీసెంట్‌గా మా ఇంటి ఎదురు వాళ్ళు గృహప్రవేశం చేసుకుంటే ఆ ఎర్ర నూక ప్రసాదమే పెట్టారండి. సో, ఇక్కడ ఆంటీ చేస్తున్నారు కదా, వాళ్ళ అమ్మాయి గారి గృహప్రవేశానికి కూడా ఆ గోధుమ నూకే ప్రసాదం చేశారంటండి. అంటే గోధుసం చేసుకుంటాము ఆ నూకతో. అదే సత్యనారాయణ స్వామి వారికి ఇష్టమైన ప్రసాదం. అదే వ్రతంలో చేసి పెట్టాలని చెప్పారంటండి. సో, మరి నాకైతే తెలీదు, ఆంటీ చెప్పారు. కానీ నేను అయితే ఇదే చూసాను. అన్నవరాన్ని కూడా ఇదే పెడతారు కదా! ఇంకా వీళ్ళు కూడా ఇదే తెచ్చుకున్నారు. ఇదే చేసాము. ఇంకా ప్రసాదం అంతా అయిపోయిన తర్వాత అందులో పావు కేజీ తేనె వేసాము. రవ్వ వచ్చేసి అర కేజీ రవ్వ అండి. అర కేజీ రవ్వకి పావు కేజీ తేనె వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత తేనె వేసి బాగా కలిపేసామండి. ఇప్పుడు ఫైనల్గా నేతిలో వేపిన జీడిపప్పు అయితే వేసేస్తున్నాము. ప్రసాదం కూడా మరీ పలచగా కాకుండా అలాగని మరీ గట్టిగా కాకుండా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఆ విధంగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారితల్లోకి మనకి గరిటెతో తీస్తే కేక్ ముక్కలా వచ్చేలా ఉంటుందండి. అలా కాకుండా ముందుగానే మనం బాగా దగ్గరికంట ఉడికించేసామనుకోండి, చల్లారితే ఇంకా బిగుచుకుపోయినట్టుగా అయిపోయి టేస్ట్ బాగోదు. సత్యనారాయణ స్వామి వ్రతం చేయడానికి ఇక్కడ పూజారి గారు అయితే మొత్తం అన్నీ కూడా సిద్ధం చేస్తున్నారండి. ఇలా ఇక్కడ 4 టవల్స్ మీద 4 మండపాల బియ్యం అయితే వేశారు. సత్యనారాయణ స్వామి వారి ఫోటో పెట్టడానికి పీఠం అయితే ఏర్పాటు చేశారు. వీళ్ళు కొత్తది పీట అయితే తయారు చేయించారండి వ్రతానికి. ఎప్పుడు కూడా వ్రతం చేసుకున్నప్పుడు ఇలా మండపం లాంటి పీట మీదే వ్రతాలు అయితే చేసుకోవాలంటండి. సో, దానికోసం వీళ్ళు ముందుగానే పీటను కూడా కొత్త పీటను రెడీ చేయించుకున్నారు. ఇక్కడ 4 మండపాలు వేశారు కదా, ఈ 4 మండపాల మీద కూడా ఒకటి సత్యనారాయణ స్వామి వారి పూజకి తవలపాకులు, పాకు చెక్కలు, చిల్లర డబ్బులు, అలాగే వెండి ఖర్జూరం, నెక్స్ట్ పసుపు కొమ్ములు పెట్టి చేయిస్తారు కదా, అందుకు ఒక మండపం, ఇంకొకటి అష్టదిక్కులకండి, ఇంకొకటి ఏమో నవగ్రహాల పూజకి. అలా మండపాలు అయితే ఏర్పాటు చేసి కలసపెట్టి కలస పూజ ఇవన్నీ చేపిస్తారు కదా. సో, వాటి గురించి అయితే పూజారి గారు మొత్తం అన్నీ కూడా సిద్ధం చేసుకుంటున్నారు. అలాగే ఇక్కడ వీళ్ళు పొయ్యి అయితే రాజేశారు కదండి ఇందాక. సో, ఇంకా మంట కోసం పుల్లలు పెట్టారు. ఆ పుల్లలు అయితే వెలిగిస్తున్నారు. అది కూడా మనం కిరోసిన్ ఇలాంటివి వేయకూడదు కదా, కర్పూరం బిళ్ళలు వేసి వెలిగించాలి. ఒక పక్క గుగ్గిలు పెట్టారు, ఒక పక్క పాలు పెట్టారు కదా. పాలు పొంగిన తర్వాత ఇంటి యజమానురాలు అలాగే ఆడబడుచు ఇద్దరు కూడా ఇంపార్టెంట్గా బియ్యం అయితే వేయాలంటండి. పూజారి గారు అయితే ఆడబడుచు వేసిన తర్వాత ఇంటి యజమానురాలను కూడా వెళ్ళి బియ్యం అయితే వేసి రమ్మన్నారండి. పూజా మందిరంలో దేవుడి ఫొటోస్ పెట్టారు. అలాగే ఒక పక్క ధాన్యం వేసి బిందుల్ని కలిబుడ్ని అయితే పెట్టారండి. కలిబిడ్లో బచ్చలాకు అయితే వేస్తారు. అలాగే పుట్టింటి వాళ్ళు పెట్టిన పొంగడాల క్యాను, నెక్స్ట్ వచ్చేసి ఒక కర్ర పెట్టారండి. ఆ కర్రకు కూడా మామిడి కొమ్మ కట్టారు, పసుపు రాసి బొట్లు అయితే పెట్టారండి. సో, ఆ కర్ర గురించి అడుగుదామని మర్చిపోయాను. ఒక సందర్భం ఉంటుంది గృహప్రవేశం అయితే, ఒక ఇంటి నుంచి ఒక ఇంటికి ఇక్కడికి రావాలి. అది సొంత ఇల్లు అవ్వచ్చు, ఇది సొంత ఇల్లు అవ్వచ్చు, లేకపోతే అది అద్దె ఇల్లు అవ్వచ్చు, ఇది సొంత ఇల్లు అవ్వచ్చు. అయితే అద్దె ఇంటి దగ్గర చేసుకునేటువంటి ప్రక్రియ ఏంటంటే, ఈవేళ 9 గంటల 44 నిమిషాలకు ముహూర్తం వచ్చింది కనుక వ్రతం ఎలా చేసుకోవాలి అంటే, ముందు మనం విధానం కథలో ఇలాగే ఉంటుంది. పుస్తకం మీరు చదవలేదు కనుక మీకు తెలియకపోవచ్చు. పొద్దున్న నుంచి సాయంకాలం వరకు ఉపవాసం ఉండాలి. అంటే రేపు పొద్దున్న తెల్లవారుజామున 4 గంటలకి ముహూర్తం వచ్చినా కూడా ఈవేళ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉండమన్నారు యథార్థంగా అయిపోయింది.
అయితే అవన్నీ మధ్యలో వస్తాయి. ఇక్కడ మనకి 9:44 వచ్చింది కనుక అక్కడక్కడ వీడియోస్ పూజారి గారు చెప్పినవి షూట్ చేసినప్పటికీ కూడా మొత్తం చాలా డిస్టర్బెన్స్‌గా ఉందండి. ఎందుకంటే వంటింట్లో ఫ్యాన్స్ పెట్టారు ఆ పొగలు ఆపుకోవడం కోసం. అది ఓరు వలన ఏంటో తెలీదు కానీ చాలా డిస్టర్బెన్స్‌గా ఉంది కదా! పూజారి గారు చెప్పినప్పటికీ కూడా ఆ మాటల కంటే కూడా మనకి ఆ డిస్టర్బెన్స్ అయితే ఎక్కువగా ఉందండి. ఇప్పుడైతే పూజారులు అంతగా ఏది వివరంగా చెప్పటం లేదండి. సో, కానీ గృహప్రవేశం చేసే ముందు రోజు ఉపవాసం ఉండాలంటండి. అంటే నెక్స్ట్ డే తెల్లవారుజామున మనం పాలు పొంగించుకుంటామంటే ఈ రోజే టిఫిన్ వరకునే తినాలంటండి. మార్నింగ్, ఈవినింగ్, మధ్యాహ్నం 3 పూట్ల టిఫిన్ తినాలంట. భోజనం అన్నది తినకూడదు. ఎన్వి అలాంటివి ఏమీ తినకూడదంట అండి. మనం నైట్ పాలు పొంగించుకున్న నెక్స్ట్ డే తెల్లవారుజామున 4, 6 ఏ టైంకి పాలు పొంగించుకున్నప్పటికీ కూడా మనం ఉపవాసం అయితే ముందు రోజు ఖచ్చితంగా చెయ్యాలంటండి. సో, అదే పూజారి గారు అయితే చెప్తున్నారండి. ఏదైనా మనం శుభకార్యమే కదండి! ఇది నార్మల్‌గా పూజలప్పుడే ఉపవాసం ఉంటాము. ఇది కూడా సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకుంటాము, హోమాలు చేసుకుంటారు గృహప్రవేశానికి. సో, దానివల్ల ఉపవాసం అయితే ఉండాలంటండి. పూజారి గారు వీళ్ళకి ముందు రోజే ఫోన్ చేసి అయితే చెప్పారు ఉపవాసం ఉండండి అనేసి. పాలు పొంగిపోయి పరమాన్నం అయితే వండేశారు. ఒక పక్క కంద కూడా ఉడికించారు. ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతం అయితే పూర్తయిపోయిన తర్వాత ఇక్కడ దంపతులకైతే తాంబూలం అలాగే బట్టలు పెట్టేవాళ్ళు బట్టలు అయితే పెడుతున్నారండి. సో, ఇంకా అదంతా కూడా వీడియో అయితే షూట్ చేయలేదు. స్వామివారిని మీరు కూడా దర్శించుకోండి ఫ్రెండ్స్. వాళ్ళ అబ్బాయిని వీడియో షూట్ చేయమంటే చూడండి మొబైల్ అటు ఇటు అడ్డదిడ్డంగా తిప్పేశాడు. సో, ఇక్కడ మండపం దగ్గర ఉన్నవన్నీ కూడా పూజారి గారు అయితే తీసుకువెళ్తారంటండి. ఇప్పుడు పీఠం అయితే కదపకూడదు కదా! అలాగే వీళ్ళకి పూజ అంతా పూర్తవుతలకి కరెక్ట్‌గా 12:30 అలా అయిందండి. నెక్స్ట్ డే మార్నింగ్ అంటే తెల్లవారుజామునే వెంకటేశ్వర స్వామి వారికి పెద్ద శనివారాలు పూజ కూడా చేసేసుకున్నారు 1 అయిన తర్వాత. అలాగే అఖండ దీపం కూడా వెలిగించేశారండి. నైటే చూసారు కదా! సో, అఖండ దీపం అంటే ఒక ధాన్యం పెట్టి ఒక పిడతలో నూనె వేసి ఒత్తి వేసి 3 రోజులు కూడా దీపం అలా ఎలుగుతూనే ఉండాలి. అలాగే బిందెలు అయితే నైట్ దింపారు కదా! అందులో పసుపు కుంకాలు పువ్వులు అన్నీ కూడా ఆ పైప్ దగ్గర వాటర్ కొట్టినప్పుడే వేసేసి తీసుకొచ్చారండి. ఇలా పెద్ద శనివారాలు కూడా పూర్తయిపోయాయి వీళ్ళకి నైట్ అవ్వటం వల్ల. ఇంక ఈ వీడియో క్లిప్పింగ్ వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ఇంకా నైట్ అయితే ఇంకా ఏది వీడియో అయితే షూట్ చేయలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్స్ అయితే వచ్చారు. వీళ్ళు కూడా ఫ్రెండ్సేలేండి. ఒక మాట చెప్పాలంటే చిన్నప్పుడు వీళ్ళ అక్కతో పాటు వీళ్ళిద్దరితో కూడా ఆడుకునేవాళ్ళం. వీళ్ళు సంవత్సరానికి ఒక్కసారి మే నెల సెలవులకైతే వచ్చేవారండి సమ్మర్ హాలిడేస్‌కి. మళ్ళీ సంవత్సరం వరకు వీళ్ళ గురించి ఎంతగా ఎదురు చూసేవాళ్ళమో నేను మా ఫ్రెండుని. ఎందుకంటే వీళ్ళు పలాసలో అయితే ఉంటారండి. సో, సంవత్సరంలో ఒక్కసారి వచ్చినప్పుడు 10 రోజులు, 15 రోజులు ఉండిపోయేవారు. ఇంకా ఆ 15 రోజులు మాకు పండగే పండగండి. ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళం. వీళ్ళ అక్కకైతే నేను మా ఫ్రెండ్స్ కాబట్టి మాతో ఉండేవారు. పాపం ఈ చెల్లెలిద్దరికీ ఎవ్వరు ఫ్రెండ్స్ ఉండేవారు కాదండి. వీళ్ళకి కూడా మేమే ఫ్రెండ్స్ మాట. ఎంత బాగా ఎంజాయ్ చేసేవాళ్ళమోనండి. ఇక్కడున్న ఫ్రెండ్స్ అందరిని వదిలేసేవాళ్ళం సమ్మర్ హాలిడేస్‌కి. ఇంక వీళ్ళొచ్చారంటే వీళ్ళతోటేనండి. ఈళ్ళున్న 15 రోజులు కూడా టైం ఉత్తే అయిపోయేదండి. వీళ్ళు అమ్మమ్మ ఇంటికాడ ఉంటే అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం. నానమ్మ ఇంటికొస్తే నానమ్మ ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం. అంటే వీళ్ళున్న 15 రోజులు కూడా ఒక వారం అమ్మమ్మ ఇంట్లోనే, ఒక వారం నానమ్మ ఇంట్లోనే ఉండేవారండి. మేము కూడా వీళ్ళతో పాటు వీళ్ళెక్కడుంటే అక్కడే ఉండేవాళ్ళమండి. ఇప్పుడు ఆ రోజులు మళ్ళీ గుర్తు తెచ్చుకున్నాము. మాట్లాడు. ఫోటో కాదు కదా, వీడియోయే కదా. సుమా, సిరి. ఫీలింగ్ చాలా హ్యాపీ. ఆఫ్టర్ 10 ఇయర్స్ అవుతుంది కలుసుకుని. చెప్పు. ఒక 6 years అవుతుందేమో. నిన్నైతే ఒక 11 అవుతుందా? మనం 1 year బ్యాక్ కలిసామన్నమాట. మనం అంటే మామూలు చూసుకున్నాం అంతే ఒకరికొకరు. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. మీ అక్కుంటే ఇంకా బాగుంది. మీ అక్కనే మిస్ అవుతున్నాం. వీళ్ళక్క వాళ్ళ బావనే పెళ్లి చేసుకుంటుందండి. తను పలాసలో ఉంటుంది. తను ఎప్పుడో కలిసాను. తనని కలిసి 20 సంవత్సరాలు అవుతుంది. సో, వీళ్ళంటే మా సైడే పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు అప్పుడప్పుడు కనిపిస్తారు. ఇంక సిరి అయితే ఇంక అసలా కనిపియదు. కానీ సుమ అయితే మా ఊరే కాబట్టి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి పోలేరమ్మ తీర్థానికైతే కనిపిస్తూ ఉంటుంది. అవన్నీ మాట్లాడుకుంటున్నాము. ఇంకా ఆ రోజు వీడియో అయితే ఏం షూట్ చేయలేదండి. ఫంక్షన్ రోజు మార్నింగ్ భోజనాల దగ్గరికి ఇంటి దగ్గరికి అన్నట్టుగా అటు ఇటు తిరుగుతూ అసలు వీడియో షూట్ చేయలేదు. వీళ్ళు వచ్చినప్పుడే ఒక క్లిప్పింగ్ అయితే షూట్ చేశానండి. సో, ఇక్కడ వచ్చేసి బిందుల్లో వాటర్ రాగి చెట్టుకు పోయడానికి అయితే వెళ్తున్నాము. అంటే ఫంక్షన్ అయిన 3 days కండి ఈ బిందుల్లో వాటర్ రాగి చెట్టు దగ్గర పోయాలి కదా! మా ఫ్రెండ్ కలిబుడ్డు తీసుకుంది. నేను, అమ్మ, పార్వతక్క ముగ్గురము అయితే ఈ బిందుల్లో వాటర్ అయితే చెట్లకు పోయడానికి వెళ్తున్నామట అండి. ఊళ్ళో ఉండే ఆడపడుచులైతే ఎవరైతే బిందెలు దింపారో వాళ్ళు వచ్చి ఈ వాటర్‌ని రాగి చెట్టు, వేప చెట్టుకి అయితే వేస్తారండి. సో, వాళ్ళందరూ ఇంకా పొరుగురులో ఉండటం వల్ల మళ్ళీ ఆ రోజు మార్నింగ్ 6:30కి రమ్మంటే బాగోదు కదా! మార్నింగే మంచొచ్చిందండి. ఇంకా అమ్మని, నన్ను అలాగే మా ఫ్రెండ్ వాళ్ళ అక్క నలుగురము
ఈ వాటర్ ఉన్న బిందెలు తీసుకుని మా ఊరు వినాయక గుడి దగ్గర ఉన్న వేప చెట్టు రావి చెట్టుకి వేయడానికి అయితే వెళ్ళామండి. ఎలాగ కలిబుడ్డి మా ఫ్రెండే దించింది కాబట్టి మా ఫ్రెండ్ పట్టుకుంది. మిగతా 3 బిందెలు వాళ్ళ అక్క, నేను, అమ్మ అయితే తీసుకున్నాము. అలాగే వాళ్ళ వదిన కూడా వచ్చిందండి. తనైతే రావి చెట్టు వేప చెట్టుకి పూజ అయితే చేస్తుంది. అలా చేసిన తర్వాత వాటర్ అయితే వేయాలంటండి. కానీ కార్తీక మాసం 3వ సోమవారం అండి. ఈ వాటర్ అయితే పోయడానికి వెళ్ళాము. ఈ బిందెలు తీసుకుని రావి చెట్టు వేప చెట్టు చుట్టూతా కూడా 3 ప్రదక్షిణాలు చేసి అప్పుడు వాటర్ అయితే వేసామండి. కార్తీక మాసంలో ఏదైనా పుణ్యకార్యం చేస్తే అది 1000 రెట్లు పుణ్య ఫలితాన్ని ఇస్తుంది అంటారు కదా. అలాంటిది గృహప్రవేశం లాంటివి చేసుకుంటే ఇంకా మంచిదంటండి. ఎందుకంటే మాఘమాసం, శ్రావణ మాసం ఇలాంటి మాసాల్లో కూడా ఎవరి పేరు బలాలకు తగ్గట్టుగా వాళ్ళకి మంచులు వస్తే గృహప్రవేశాలు అనేవి చేసుకుంటారు. మరి కొంతమంది కార్తీక మాసం వచ్చేంత వరకు ఎదురు చూసి కార్తీక మాసంలో పనులు అవి అవ్వకపోయినా గృహప్రవేశం అయితే చేసుకుంటారండి. అలా చేసుకోవటం ఎందుకో తెలుసా? కార్తీక మాసంలో ఏ పుణ్యకార్యం చేసినా అది 1000 రెట్లు పుణ్య ఫలితాన్ని ఇస్తుందని అందరికీ తెలిసిందేనండి. అలాంటిది మనం ఎంతో ఇష్టంగా ఒక ఇల్లు నిర్మించుకుని ఆ ఇంటి గృహప్రవేశానికి మన బంధువుల్ని, చుట్టాలని, ఫ్రెండ్స్ని అందరినీ పిలుచుకుంటాం కదండి. సో అలా పిలుచుకున్నప్పుడు మనం పూజలు, హోమాలు అన్నీ చేసుకుంటాము. అలాగే వాళ్ళందరికీ కూడా భోజనాలు పెడతాం కదా. కార్తీక మాసంలో ఒకరికి భోజనం పెట్టినా ఎంతో మంచిదంటారు. అలా పిలుచుకు అందరికీ భోజనాలు పెట్టడం, జస్ట్ ఆ రోజున చేసుకునే మనం పూజలు ఇవన్నీ కూడా 1000 రెట్లు పుణ్య ఫలితాన్ని అయితే ఇస్తుందంటండి. సో అందుకే ఎక్కువగా కార్తీక మాసంలో గృహప్రవేశాలు అనేవి చేస్తారు. అంతేకాదండి, సొంతింటి కల అన్నది ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు సొంత ఇల్లు నిర్మించుకుంటారు కదా. అంటే పెద్ద ఇల్లు అవ్వచ్చు, చిన్న ఇల్లు అవ్వచ్చు. కానీ జీవితాంతం కూడా ఆ ఇంట్లో కుటుంబ సభ్యులతో, సిరి సంపదలతో, అష్టైశ్వర్య భోగ్య భాగ్యాలతో తులతూగాలంటే కనుక కార్తీక మాసంలో గృహప్రవేశం చేస్తే అవి 1000 రెట్లు పుణ్య ఫలితాన్ని అయితే ఇస్తాయంటండి. అందుకేనేమోండి ఎక్కువగా గృహప్రవేశాలు, శంకుస్థాపన ఇవన్నీ కూడా కార్తీక మాసంలోనే జరుగుతాయి అనుకుంటాను. సో ఇక్కడ వేప చెట్టుకి, రాయి చెట్టుకి అయితే వాటర్ వేసేసామండి. ఈ వాటర్ వేయడానికి వచ్చిన రోజున ఇంకా చాలా వీడియోస్ అయితే షూట్ చేశానండి. అవన్నీ కూడా ఎలా మిస్ అయిపోయాయో నాకు అసలు ఇప్పటికీ అర్థం అవటం లేదు. అంటే ఈ మొబైల్లో స్టోరేజ్ లేదని వేరే మొబైల్లోకి ఈ వీడియోస్ అన్నీ పంపించానండి. పంపించిన తర్వాత మళ్ళీ ఈ మొబైల్లోకి ఆ వీడియోస్ అన్నీ కూడా పంపించుకున్నాను. మరి అలా ఎలా డిలీట్ అయ్యాయో తెలియదు కానీ కొన్ని వీడియోస్ అయితే మిస్ అయిపోయాయి. కానీ నా దగ్గర ఉన్నంత వరకు పెట్టానండి. అక్కడ వాటర్ వేసేసిన తర్వాత పక్కనే వినాయక టెంపుల్ అయితే ఉంటే అక్కడికైతే వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకు వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ వదిన అయితే అందరికీ తాంబూలాలు ఇచ్చిందండి. అవి కూడా వీడియో షూట్ చేశానండి. ఎలా మిస్ అయ్యాయో తెలీదు, చెప్పాను కదా మిస్ అయిపోయాయి. సో ఇంకా తాంబూలాలు ఇచ్చిన తర్వాత నోము తీర్చుకుంటుందండి. అంటే నోములు పట్టిందండి వాళ్ళ వదిన. సో ఆ నోము ఏంటంటే ప్రతిరోజు కూడా ఒక ఆమెకి తల దువ్వి, కాటిక పెట్టి, బొట్టు పెట్టి, అద్దం చూపించాలంటండి. ఆ నోము అయితే పట్టిందంట. సో ఇంకా ఈ 3 రోజులు కూడా గృహప్రవేశం హడావుడిలో ఉండి ఎవరికి బొట్టు పెట్టి ఇలా తల దువ్వి అయితే నోము ఇవ్వలేదంటండి. దానికి కూడా తాంబూలం అయితే ఇస్తుందంట. ముందిచ్చిన తాంబూలం అయితే బిందుల్లో వాటర్ చెట్టుకు పోసాం కదండి, అప్పుడు బొట్టు పెట్టి తాంబూలం అయితే ఇచ్చింది, బ్లౌజ్ పీస్ అవన్నీ. సో ఇప్పుడు ఇచ్చిన తాంబూలం ఏంటంటే తను నోము తీర్చుకుంటుంది కదా, నోముకు సంబంధించిన తాంబూలం. ఆ వీడియో మిస్ అయ్యింది. ఈ వీడియో అయితే ఉంది, అదేంటో అర్థమవ్వలేదు. ఇక్కడ నాకు కూడా ఫస్ట్ అయితే బొట్టు పెట్టింది. బొట్టు పెట్టిన తర్వాత కాటికి పెట్టిందండి. కాటికి పెట్టి తల దువ్వింది. తల దువ్వి అద్దంలో నా ముఖాన్ని అయితే చూసుకోమంది. అంటే తను ఎలా రెడీ చేసిందో అన్నది అద్దంలో అయితే చూపించాలంటండి. ఇలా ప్రతిరోజు ఒకరికైతే తాంబూలం ఇస్తుందంటే ఇది ఒక నోము అంటండి. నోములో కూడా చాలా రకాలు ఉన్నాయి అనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో మా సైడ్ చాలామంది నోములు అయితే పట్టారులేండి. సో మేము అక్కడ ఉండగానే మా బుజ్జక్క అయితే నోము తీర్చుకోవడానికి వచ్చింది. తను పసుపుండల నోము అయితే పట్టింది. పసుపుండలు తీసుకొచ్చింది. అప్పుడు కూడా వీడియో షూట్ చేద్దాం అనుకున్నాం కానీ వీళ్ళ ఇంటికి సిద్ధాంత్ గారు అయితే వచ్చారు. ఇంకా హడావుడిగా ఉంది. ఇంకా మనం వీడియో షూట్ చేస్తే బాగోదు అన్నట్టుగా బుజ్జక్క నోము వీడియో అయితే మిస్ అయిందండి. ఇంకా హౌస్ అంతా కూడా వీడియో ఏం షూట్ చేయలేదండి. నెక్స్ట్ వెళ్ళినప్పుడు ఎప్పుడైనా మొత్తం హోమ్ టూర్ కింద హౌస్ అంతా కూడా వీడియో షూట్ చేసి మీతో షేర్ చేసుకుంటాను. అంటే కొన్ని వర్క్స్ ఇంకా అవ్వలేదు కాబట్టి క్లారిటీగా ఉండదు కదా అన్నట్టుగా వీడియో అయితే ఏం షూట్ చేయలేదండి. చూసారు కదా మా ఇజత్ వాళ్ళ గృహప్రవేశం వీడియో అయితే. ఈరోజు వీడియో ఇంతే. ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. టైం ఎవరైనా నా వీడియోలు చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేస్తే నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.